వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. జయప్రదంగా ముగిసిన సిపిఎం నగర మహాసభలు విద్యుత్ భారాలపై డిసెంబర్ 3న అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన భయపడతాం. సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ వెల్లడి. నగరంలో స్థానిక సిపిఎం కార్యాలయంలో నగర ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీన జరిగిన సిపిఎం మహాసభలో 13 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలియజేశారు. కడప నగర 6వ మహాసభ నెల 1వ తేదీన రామకృష్ణ నగర్లో జరిగింది. ఈ మహాసభలో చేసిన నిర్ణయాలు అమలు కోసం రానున్న కాలంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలను నిర్మించాలని మహాసభ తీర్మానించింది. ప్రధానంగా కడప నగర అభివృద్ధి కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమవుతా ఉంది. ప్రధాన రోడ్లు తప్ప శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల మౌలిక వసతులు కానీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ లాంటి సమస్యల్ని ఏమాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడడం లేదు. ఇవే కాకుండా బుగ్గవంక ఆధునీకరణ పనులు గత కొద్ది దశాబ్దాలుగా అవి ఆగిపోయి పనులు ముందుకు సాగటం లేదు. దీని కారణంగా ప్రజానీకం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. విలీనమైనటువంటి పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు పన్నులు కట్టడానికే పరిమితం అయ్యారు తప్ప ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆ ప్రాంతాల్లో నోచుకోవటం లేదు. తిలక్ నగర్, రామకృష్ణ నగర్ ఇట్లాంటి మృత్యుంజయ కుంట లాంటి ప్రాంతాల్లో కూడా ప్రజలు వర్షం పడితే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకోసం సిపిఎం పార్టీ నగర మహాసభ చేసిన సూచన ఏంటంటే రానున్న కాలంలో కడప నగర సమగ్ర అభివృద్ధి కోసం దీర్ఘకాలిక ఉద్యమాలు వరుసగా చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ మహాసభలో విద్యుత్ ఛార్జీల భారాల మీద కూడా చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీల పేరుతో మళ్ళీ 9,500 కోట్ల రూపాయల భారాన్ని వేయాలని చెప్పి నిర్ణయించింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు, మేము రానున్న కాలంలో ప్రజానీకం మీద విద్యుత్ భారాలు మోపే సమస్య లేదు, కాబట్టి ప్రజలు ఏమీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత మళ్ళీ ట్రూఅప్ ఛార్జీల పేరుతో 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయల భారాన్ని వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని సిపిఎం పార్టీగా మేము సహించాం. అందుకోసం ఈ భారాలు ఆపాలని, లేకపోతే విద్యుత్ ఒప్పందాలు అదానీ కంపెనీతో, సెక్కీతో ఏవైతే ఒప్పందాలు చేసుకున్నారో వాటన్నిటిని రద్దు చేసి ప్రజానీకం మీద భారాలు పడకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అందుకోసం ఈ నెల 3వ తేదీన కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్లో సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి మహాసభ నిర్ణయించింది. అనంతరం ఈ మహాసభలో నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. నగర కార్యదర్శిగా రామ్మోహన్తో పాటు నగర కమిటీ సభ్యులుగా దస్తగిరి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్లు, కామేశ్వరమ్మ, వీళ్ళతో పాటు ఇంకొక 4-5 మందిని ఎన్నుకోవడం జరిగింది. ఆ పద్ధతిలో రానున్న కాలంలో సిపిఎం పార్టీ ప్రజా ఉద్యమాలను నిర్మించడానికి ఒక సమర్శించినటువంటి కార్యాచరణ మహాసభలో రూపొందించాం. నగర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఎం చేసేటువంటి కృషిలో ప్రజానికం కూడా భాగస్వాములు కావాలని, ఆ రకంగా ప్రజా ఉద్యమాల్ని నగర ప్రజానికం బలపరచాలని చెప్పి మేము ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.